వెల్కమ్ బ్యాక్ టు జగత్ తండ రివ్యూస్. నౌ వీఆర్ టాకింగ్ అబౌట్ ద ఫిలిం కారా. అంటే మినిమల్ బస్తో వచ్చింది, లైక్ మినిమల్ ప్రమోషన్స్ చేసింది. ఈ డైరెక్టర్ మీకు తెలిసి ఉంటాడు, విఘ్నేష్ రాజన్, హూ మేడ్ రీసెంట్లీ పోర్తోయిల్ అనే ఒక మంచి థ్రిల్లర్ డ్రామా తీశారు. అది మీకు చాలా బాగా నచ్చింది. అదే డైరెక్టర్ ఇప్పుడు కారా అని ఒక ఎమోషనల్ థెఫ్ట్, హైస్ట్, సస్పెన్స్, ఎంగేజింగ్ డ్రామాతో మళ్ళీ వచ్చారు. స్టార్టింగ్ సీక్వెన్స్ మేడ్ మీ సాటిస్ఫైడ్ భయ్యా. నిజంగా స్టార్టింగే ఒక ప్యూర్ ఇలాస్టిక్ ఫీలింగ్ అనేది వచ్చింది. తర్వాత ఒక సింగిల్ షాట్, ఆ స్టార్టింగే సింగిల్ షాట్ ఫైట్ ఒకటి ఉంటుంది, ప్యూర్ న్యాచురల్. అదైతే ఇంకా తర్వాత ఇంకా సెటప్ పోర్షన్స్ కానీ, క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ చేయడం కానీ, అసలు దేని గురించి ఇదంతా, ఈ సెటప్, అసలు ఈ కారా మోటివ్ ఏంటి, ఈ కారా ఎందుకు ఇదంతా చేస్తున్నాడని చాలా బాగా ప్రజెంట్ చేశారు. ఫస్ట్ ఆఫ్ అంతా ఇంటర్వెల్ అయితే నువ్వు టెన్షన్ పడకపోతే నన్ను అడుగు. లిటరలీ మొత్తం స్క్రీన్ అంతా అలా బిగబట్టి కూర్చున్నారు ఇంటర్వెల్ ఏమవుద్దా అని. హీ మేడ్ దట్ ఇన్వాల్వ్డ్. ఇంకా ఆడియన్స్ అందరినీ ఇన్వాల్వ్ చేస్తాడు. ఇంకా ఆ కారా, లైక్ ధనుష్ అన్న ప్లేస్లో మనమే ఉన్నాం నిజంగా అన్న ఫీల్లోకి వెళ్ళిపోతాం లిటరల్. ఆ ఇంటర్వెల్ సీక్వెన్స్ అయితే దాని ముందు ఒక ఎమోషనల్ డ్రామా ఉంటుంది. ఇట్స్ అ బిట్ కొద్దిగా ల్యాగ్ అంటే అది, బట్ వర్త్ డ్రామానే, కాకపోతే కొద్దిగా ల్యాగ్ ఫీల్స్ వచ్చాయి. ఎండపింగ్ ఆఫ్ ఇంటర్వెల్ తర్వాత సెకండ్ హాఫ్ పికప్ అవుతూ ఉంటుంది. ఇంకా మొత్తం ఎంగేజింగ్ సస్పెన్స్ డ్రామా, క్యాట్ మౌస్ డ్రామా. సిజు గారి నుంచి, ధనుష్ గారి నుంచి, అంటే దొంగ అలా ప్లాన్ చేస్తున్నాడు, పోలీసు అలా ప్లాన్ చేస్తున్నాడు, జయరామ్ గారి మ్యానిపులేషన్ ఏంటి, ఇదంతా డైరెక్టర్ చాలా బాగా ప్రజెంట్ చేశారు లిటరల్లీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కెమెరా ఆస్పెక్ట్స్, సినిమాటోగ్రఫీ ఆస్పెక్ట్స్ మాత్రం టూ బ్రైట్, అత్తిరిపోయింది స్క్రీన్ మీద. లిటరల్లీ చాలా ఫ్రెష్ ఫీల్ వచ్చింది ఆ సినిమాటోగ్రఫీ అయితే. అండ్ జీవి గారి, మన డార్లింగ్ మ్యూజిక్ తెలిసిందే, ఇలాంటి రూలర్ రా డ్రామాస్కి చాలా బాగా కొడతాడు. మనం తాంగలని చూసిందే, ఇంకేమి నాకు గుర్తురావట్లేదు సడన్గా. తాంగలని ఒకటే గుర్తొస్తుంది నాకు. ఓకే. అండ్ ఇంకెవరు, ధనుష్ అన్న, ఆయన సినిమాకి అలా వెళ్ళిపోతున్నాడు. పర్ఫార్మెన్స్ కొద్ది పెంచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. బట్ ఐ వాంట్ టు సీ ధనుష్ ఇన్ ప్యూర్ కామిక్ రోల్ ప్రజెంట్లీ. ఎందుకంటే సార్ నుంచి సార్ ఓకేలే, కొద్దిగా జోవియల్గానే ఉంటుంది. ఒక అసురన్ కానీ, ఒక ఇడ్లీ కడాయి కానీ, ఇప్పుడు ఒక కారా కానీ, అన్ని సీరియస్ రోల్స్. నాకు ధనుష్ అన్నకు ఒక స్మైల్ ఉంటుంది. ఆ స్మైల్ ఫేస్ చూడాలని నా ఆశ. అది ఎప్పుడు చూస్తానా ఇంకా వెయిటింగ్ అది. అండ్ ఇంకోటి, అమితాబ్ బైజూర్ గారు బాగా చేశారు, రోల్కి సెట్ అయ్యారు. అంతా యూటిలైజ్ చేసుకోలేదు కానీ పర్లేదు, ఉన్నదాన్ని ఆయన బాగా చేశారు. జయరామ్ గారు బాగా చేశారు, కేశవరావు గారు బాగా చేశారు, కరుణాస్ గారు ఇంకా చాలా బాగా చేశారు. సినిమా మొత్తం అంటారు ఆయన. అంటే ఏంటంటే క్యారెక్టర్ కూడా గొడవ పడతారు అప్పుడప్పుడు. ఇది ఇలా చేయాలి, ఇది ఇలా చేస్తే ఇలా అవుద్ది, ఇది ఇలా చేస్తే ఇలా అవుద్ది అని చాలా ప్యూర్. అంటే మన చుట్టుపక్కల వాళ్ళు నిజంగా ఇలా చేద్దాం అనుకున్నప్పుడు 1 by 1 కాన్వర్జేషన్స్ ఉంటాయి చూడండి, చాలా బాగా రాసుకున్నారు లిటరల్లీ. క్లైమాక్స్ బాగుంటుంది, ఒక మోటివ్ ఉంటుంది, ఎందుకు ఇలా చేస్తున్నారని. ఖచ్చితంగా మీరు థియేటర్లో చూడాల్సిన సినిమా అనేది. గో అండ్ వాచ్ కారా ఇన్ యువర్ నియరెస్ట్ థియేటర్స్.